హైకోర్టు ముందు కానిస్టేబుల్ ఎస్ఐ అభ్యర్థులు ధర్నా చేశారు. తమ ఆవేదనని సీఎం కేసీఆర్ అర్థం చేసుకోవాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తూ హైకోర్టు ముందు ధర్నా చేశారు. ప్రశ్నాపత్రంలో తప్పులు ఇచ్చారని అంశంపై సీఎం సమీక్షించి తమకు సరైన న్యాయం చేయాలి అంటూ అభ్యర్థులు విన్నవించుకున్నారు. ప్రభుత్వం వైపు నుండి అన్ని తప్పులు ఉన్నాయి సారు, మీ గెలుపు సంతోషం మీకుండొచ్చు, కానీ మా బాధను కూడా అర్థం చేసుకోండి అంటూ కోరారు అభ్యర్థులు. పేపర్ తప్పుగా ఇవ్వడం వల్ల తమకు మార్కులు తక్కువగా వచ్చి క్వాలిఫై కాలేదని కన్నీరు పెట్టుకున్నారు. ఇక తమ బాధను అర్థం చేసుకుని న్యాయం చేస్తే భవిష్యత్తులో సీఎం కేసీఆర్ వెంట ఉంటామని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పల ఉదయ్ కుమార్ పాల్గొన్నారు. అభ్యర్థులు ప్రభాకర్, రమేష్, భీమేష్, అనిత, విమల, నందిని పలువురు అభ్యర్థులు పాల్గొన్నారు. నష్టపరిహారం ప్రకటించాలి. చనిపోయిన అభ్యర్థులకు 50 లక్షలు వెంటనే చనిపోయిన అభ్యర్థులకు 50 లక్షలు. కానిస్టేబుల్ ఎస్ఐ అభ్యర్థుల ఫలితాలలో అవకతవకలు జరిగినాయని అభ్యర్థుల యొక్క ఆవేదన పేరు మీద ఈరోజు హైకోర్టు ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఉస్మాన్ యూనివర్సిటీ ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాము. 15 రోజులుగా చేస్తున్నటువంటి పోరాటం ఇంకా ముందుకే వెళ్తుంది మీరు స్పందించకపోతే. ఎందుకంటే మల్టిపుల్ క్వశ్చన్స్ ఇచ్చారు, ఏం పెట్టడంలోకి 0 ఇచ్చి మార్క్ ఇచ్చారు. అందులో ఇంకా ఎక్స్ట్రా మార్క్స్ కూడా 1 పెట్టినా 2 పెట్టినా ఇచ్చారు, 3 పెట్టిన వాళ్ళకి ఇవ్వలేదు. కాబట్టి అది మల్టిపుల్ మీరు ఇన్స్ట్రక్షన్లో పెట్టాలి కదా. ఏం పెట్టడంలోకి 0 ఇచ్చి మార్క్ యాడ్ చేస్తాము, మా వైపు తప్పులు ఉంటాయని ఇన్స్ట్రక్షన్లో పెట్టాలి. మీరు అది పెట్టలేదు కాబట్టి మీరు తప్పు చేసిండ్రు. దాంతోపాటు ప్రశ్నాపత్రంలో తప్పులు ఉన్నాయి. మీరు సమీక్ష చేసి 22 తప్పులని మీరు అన్నారు. 22 లేకపోవచ్చు, మేము ఒప్పుకుంటాం దానికి. కానీ కొన్ని తప్పులు ఉన్నాయి. అకాడమిక్ పుస్తకాల నుంచి మేము మొత్తం తీసినాము. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీకు కానీ చైర్మన్ గారికి కానీ ఇక్కడ అభ్యర్థుల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. 15 రోజులుగా 14 మంది చనిపోయిండ్రు. గొంతు దించుకొని మాట్లాడుతూ అనేక ప్రాంతాలలో నిరసనలు కూడా వస్తున్నా మీరు చీమగుట్టినట్టయినా లేదు. మీరు మునుగోడు ప్రాంతంలో గెలిచిరని ప్రగతి భవన్లో మీటింగ్లు పెట్టుకొని సంతోషంగా మీరు ప్రకటించుకుంటున్నారు. ఆ సంతోషాన్ని ఎంతోమంది పేద పిల్లల యొక్క జీవితాలు వెళ్ళాను. పాపను కడుపులో పెట్టుకొని కడుపుతో ఉండి నేను ఇన్స్టిట్యూట్ వెళ్ళాను. ఇన్స్టిట్యూట్ వెళ్ళి ఎగ్జామ్ పాప పుట్టి 5 months ఉంది. పాపను తీసుకొని ఎగ్జామ్కి వెళ్ళాను. నాకు చూసుకుంటే 60 మార్క్స్ వచ్చాయి. 60 మార్క్స్ మళ్ళీ కట్ ఆఫ్ మార్క్స్ పెట్టేసరికి నాకు అందులో మైనస్ చేసుకుంటే 48 వచ్చాయి. 48 వచ్చినప్పుడు కలిపినాం అన్నారు కదా. మార్క్స్ అయితే నాకైతే యాడ్ కాలేదు. మాది క్యాస్ట్ వచ్చేసి బీసీ 50 కానీ పెట్టారు. కాకపోతే నాకు మాత్రం మార్క్స్ యాడ్ కాలేదు. నాకు చూసుకుంటే మాకు అక్కడ ఇబ్రాహీంపట్నంలో ఎంకేఆర్ ఫౌండేషన్ గ్రూప్ పెట్టారు. దాంట్లో కీ చూసుకుంటేనేమో 56 వచ్చాయి. వీళ్ళు పెట్టిన గవర్నమెంట్ కీ పెట్టి చూసుకుంటేనేమో దాంట్లో 46 వచ్చాయి. కలిపామంటున్నారు. నాకైతే 1 2 3 4 0 అని చెప్పారు. కానీ దాంట్లో కట్ చేసుకున్నా కానీ నాకు మార్క్స్ మాత్రం కలవలేదు. నాకైతే న్యాయం జరగదు. నేను చిన్న పిల్లని తీసుకొని కడుపుతోటి ఉండి నేను ఇన్స్టిట్యూట్ వెళ్ళాను. పిల్లని తీసుకొని పోయి నేను ఎగ్జామ్ రాసిన చిన్న పిల్లని తీసుకొని వెళ్ళి ఎగ్జామ్ రాశాను. నాకైతే న్యాయం జరగాలి సార్ చెప్తున్నాను. కానిస్టేబుల్ ఎస్ఐ అభ్యర్థుల ఫలితాలలో అవకతవకలు జరిగినాయని అభ్యర్థుల యొక్క ఆవేదన పేరు మీద ఈరోజు హైకోర్టు ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఉస్మాన్ యూనివర్సిటీ ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాము. 15 రోజులుగా చేస్తున్నటువంటి పోరాటం ఇంకా ముందుకే వెళ్తుంది మీరు స్పందించకపోతే. ఎందుకంటే మల్టిపుల్ క్వశ్చన్స్ ఇచ్చారు, ఏం పెట్టడంలోకి 0 ఇచ్చి మార్క్ ఇచ్చారు. అందులో ఇంకా ఎక్స్ట్రా మార్క్స్ కూడా 1 పెట్టినా 2 పెట్టినా ఇచ్చారు, 3 పెట్టిన వాళ్ళకి ఇవ్వలేదు. కాబట్టి అది మల్టిపుల్ మీరు ఇన్స్ట్రక్షన్లో పెట్టాలి కదా. ఏం పెట్టడంలోకి 0 ఇచ్చి మార్క్ యాడ్ చేస్తాము, మా వైపు తప్పులు ఉంటాయని ఇన్స్ట్రక్షన్లో పెట్టాలి. మీరు అది పెట్టలేదు కాబట్టి మీరు తప్పు చేసిండ్రు. దాంతోపాటు ప్రశ్నాపత్రంలో తప్పులు ఉన్నాయి. మీరు సమీక్ష చేసి 22 తప్పులని మీరు అన్నారు. 22 లేకపోవచ్చు, మేము ఒప్పుకుంటాం దానికి. కానీ కొన్ని తప్పులు ఉన్నాయి. అకాడమిక్ పుస్తకాల నుంచి మేము మొత్తం తీసినాము. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీకు కానీ చైర్మన్ గారికి కానీ ఇక్కడ అభ్యర్థుల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. 15 రోజులుగా 14 మంది చనిపోయిండ్రు. గొంతు దించుకొని